కల్లూరి జిల్లాలో డోలీ మోత కష్టాలు కొనసాగుతున్నాయి. బస్కీ పంచాయతీ బరంగిబంధ కిల్లోగూడలో అప్పల్రావు అనే వృద్ధుడు పాము కాటుకు గురయ్యారు. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో డోలీ కట్టి అరకు ఏరియా ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు. గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలంటున్నారు గిరిజనులు. కల్లూరి జిల్లాలో డోలీ కష్టాల గురించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, ఎంత టెక్నాలజీ అప్డేట్ అయినా డోలీ ఆదివాసీల కష్టాల గురించి ప్రతిరోజు ఏదో రకంగా వింటూనే ఉంటాం. దీనిపై అధికారులు ఏమన్నా స్పందించారా? రైట్ సింధు, చూసుకుంటే స్వాతంత్రం వచ్చి ఏళ్లు గడుస్తున్నప్పటికీ దశాబ్దాలకు జరుగుతున్నప్పటికి కూడా ముఖ్యంగా అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఆదివాసీ ప్రాంతాలు గిరిజన తండాలు ఏవైతే ఉన్నాయో అక్కడ సరైనటువంటి రోడ్డు మార్గం లేకపోవడంతో నేటికి కూడా ఆదివాసీలు ఇప్పటికీ ఆ డోలు మోతల ద్వారా వారి యొక్క జీవన వృత్తిని అయితే కొనసాగించాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే గత కొంతకాలం క్రితం నుంచి కూడా అల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే అక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలు కావచ్చు, లేదా ఆదివాసులకు సంబంధించినటువంటి తండాలు కానీ, లేదా కొండవాళ్ళ ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలంతా కూడా వారికి ఏదైనా రోగం వస్తే మాత్రం డోలి మూతల ద్వారా ఆసుపత్రికి చేరుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే గర్భిణీలను కూడా ఎక్కువ శాతం డోలి మూతల ద్వారా మోసుకు రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఈ రోజు కూడా అరకుకు సంబంధించినటువంటి అరకు వ్యాలీ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే కిల్లోగూడ అనేటటువంటి గ్రామంలో అక్కడ ఉన్నటువంటి కిల్లో అప్పారం అనేటటువంటి వ్యక్తికి పాము కాటు వేయడంతో అతనికి అక్కడికి అంబులెన్స్ వెళ్లేటటువంటి మార్గం లేకపోవడం, అలాగే సరైనటువంటి రోడ్డు మార్గం కూడా లేకపోవడంతో డోలి మీద అయితే ఆసుపత్రికి తీసుకురావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా చూసుకుంటే కొన్ని సమయాల్లో ఆసుపత్రికి తీసుకొస్తున్నటువంటి మార్గ మధ్యంలో కూడా వీరంతా కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఎవరైతే గర్భిణీల్ని డోలి మోతల ద్వారా హాస్పిటల్ తీసుకొస్తున్నటువంటి సమయంలో కూడా మార్గ మధ్యంలో వారంతా కూడా ప్రస్తుతమైనటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. కొన్నిసార్లు చూసుకుంటే ఆ బిడ్డ చనిపోవడం లేదా తల్లి చనిపోవడం లాంటి ఘటనలు కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి అరకు, పాడేరు, చింతపల్లి, రమసింగి, అలాగే ఆ పక్కన ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కొన్ని ఏరియాలకు ఇప్పటికీ కూడా సరైనటువంటి రహదారి మార్గం అయితే లేదని చెప్పుకోవచ్చు. అయితే గతం చూసుకుంటే ఈ ఏడాదికి చూసుకున్నటువంటి 4వ నెలలోనే పవన్ కళ్యాణ్ ఆ ప్రాంతాల్లో పర్యటించి ముఖ్యంగా ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే గిరిజనులు ఉన్నారో గిరిజనులకు సంబంధించినటువంటి కష్టాలపైన ఆయనైతే పూర్తిగా చెల్లించిపోయారు. ఇక డోలి మోత కష్టాలు పూర్తిగా తీరాలంటూ కూడా ఆయనైతే ఒక శబ్దం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో దాంతో అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతంలో అడవితల్ల బాట కార్యక్రమం చేపట్టి ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో రహదారులు వేయడం, అలాగే కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ లైట్లు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరికొన్ని ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మార్గంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇంకా రోడ్డు సౌకర్యం లేకపోవడం వారంతా కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా సరే అధికారులు ఆ ప్రాంతానికి వెళ్లి రోడ్లు వేయాలంటూ కూడా వారంతా కోరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే పూజారి దేవుడు వరం ఇచ్చినప్పుడు కూడా పూజారి వరం ఇవ్వలేనటువంటి పరిస్థితులు అయితే అల్లూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏదైతే ఈ రోజు జరిగినటువంటి ఘటన ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆ ప్రాంతంలో రహదారి వేయాలని ఎన్నో మార్లు అధికారులకు వాళ్ళు విన్నవించుకున్నప్పటికీ సరైన రహదారి వేయలేకపోవడం, ఇప్పుడు కూడా ఆ ప్రాంతానికి వారు పర్యటించకపోవడంతో ఇలాంటి కష్టాలు అయితే అక్కడ ఉన్నటువంటి గిరిజనులు తప్పడం లేదని చెప్పుకొచ్చింది.